నెక్స్ట్ ఉన్నాను జర్నల్ ప్రాపర్ నాన్న. అమ్మ జర్నల్ ప్రాపర్ అంటే యాక్చువల్గా మనకు మొత్తం 8 సబ్సిడరీ బుక్స్ ఉంటాయి నాన్న. 8 సబ్సిడరీ బుక్స్లో మనకి ఏముంటాయి నాన్న, గూడ్స్ జర్నల్స్, బిల్స్ జర్నల్స్, తర్వాత క్యాష్ బుక్, దాని తర్వాత నాన్న మనకి జర్నల్ ప్రాపర్ అనమాట. మొత్తం 8 సబ్సిడరీ బుక్స్ ఏమేమి ఉంటాయండి, పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, అలాగే బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, క్యాష్ బుక్, అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి జర్నల్ ప్రాపర్ నాన్న. మనకి 7 సబ్సిడరీ బుక్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే మనం రికార్డ్ చేయము ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అసలు జర్నల్ ప్రాపర్లో ఏం రికార్డ్ చేస్తారండి, ఇప్పుడు సపోజ్ మనం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం 2 years బ్యాక్ మనం బిజినెస్ని స్టార్ట్ చేసాము. ఇయర్ బ్యాలెన్సెస్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మనకు బ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం నాన్న, క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అప్పుడు మనకు జర్నల్ ఎంట్రీ అనేది పాస్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఓపెనింగ్ జర్నల్ ఎంట్రీ అంటాం నాన్న. అలాగే మనం ఏదైనా అకౌంట్స్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేసాము అంటే మరి అకౌంట్స్ రాసేది హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఏదైనా తెలియక ఏదైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే దాన్ని రెక్టిఫై చేయడానికి మనం కొన్ని రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అనేది పాస్ చేస్తాం. అవి కూడా ఎక్కడ రికార్డ్ చేస్తారు నాన్న, జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేస్తారు. జర్నల్ ప్రాపర్లో ఏం రికార్డ్ చేస్తారండి, 7 సబ్సిడరీ బుక్స్లో ఏదైతే రికార్డ్ చేయలేదో అవన్నీ కూడా ఎక్కడ రాస్తారమ్మా, జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలా ఇంకా జర్నల్ ప్రాపర్లో ఏం రాస్తారండి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ రాస్తారు. అంటే బుక్స్లో రికార్డ్ చేయనటువంటి ట్రాన్సాక్షన్స్ని ఇప్పుడు కనుక రికార్డ్ చేస్తే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని, అలాగే రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అని చెప్పి, ఓపెనింగ్ ఎంట్రీస్ అని, క్లోజింగ్ ఎంట్రీస్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బేసిక్గా జర్నల్ ప్రాపర్ అంటే ఏంటండి, 7 సబ్సిడరీ బుక్స్లో మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయలేదో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఎక్కడ రికార్డ్ చేస్తామమ్మా, జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ వన్ అన్న. సెకండ్ క్వశ్చన్, రికార్డ్ ద ఓపెనింగ్ ఎంట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆన్ 1st April 2014 అంటున్నాడు. అమ్మ ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమన్నారు నాన్న, మనకి ఓపెనింగ్ ఎంట్రీ రాయమంటున్నారు. అసలు ఓపెనింగ్ ఎంట్రీ యాజ్ ఆన్ 1st April 2014 అంటున్నారు అంటే దాని మీనింగ్ ఏమిటండి. ఇక్కడ మనకి కొన్ని బ్యాలెన్సెస్ ఇచ్చారు, కొన్ని ఇచ్చారు నాన్న, క్యాష్ ఇన్ హ్యాండ్, మెషినరీ, స్టాక్, సండ్రీ డెటార్స్, సండ్రీ క్రెడిటార్స్, ఫర్నిచర్, బిల్స్ పేబుల్ అన్నారు. అంటే దీని మీనింగ్ ఏమిటండి, యాక్చువల్గా ఇవన్నీ ఏమిటంటే 31st March 2014కి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్స్ అనమాట. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఎప్పుడమ్మా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేదంటే 1st April నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని 31st March 2014కి ఏదైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా 1st Aprilకి మనం కనుక క్యారీ ఫార్వర్డ్ చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేస్తామండి. కాబట్టి ఇక్కడ మనం రాసేటటువంటి ఎంట్రీని ఏమని పిలుస్తారండి, ఓపెనింగ్ ఎంట్రీ అంటారు. ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని రికార్డ్ చేస్తాము. ఓకేనా. అందుకని మనకి లెజర్ చాప్టర్లు చెప్తారు, ఏదైనా ఒక లెజర్ అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ దానికి ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రికార్డ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇయర్లో ఏదైనా లాస్ట్ ఇయర్కి సంబంధించిన బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ మనం రికార్డ్ చేస్తాం నాన్న. ఓకేనా. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా అనేది మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు మరి ఓపెనింగ్ ఎంట్రీ రాయడానికి మనకి ఎలాగండి, దీనికి సింపుల్ లాజిక్ నాన్న. అసెట్స్ ఏంటండి ఓపెనింగ్ ఎంట్రీ, అసెట్స్ అకౌంట్ డెటార్ టు లయబిలిటీస్ టు క్యాపిటల్. ఓకేనా. లయబిలిటీస్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ అనమాట. ఓకేనా. అసలు క్యాపిటల్ అంటే ఏంటండి, మీనింగ్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అనమాట. అసెట్స్ మైనస్ లయబిలిటీస్, దాన్ని మనం ఏమంటామండి, క్యాపిటల్ అంటాం. ఓకేనా. అమ్మ ఈ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్. యాక్చువల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి మన అకౌంటెన్సీలో. అందులో 3 types, పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ అంటే పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్ని మనం పర్మనెంట్ అకౌంట్స్ అంటాము. నామినల్ అకౌంట్స్ని ఏమంటామంటే టెంపరీ అకౌంట్స్ అంటాం. ఓకేనా. దానికి ఏ ఇయర్ అయితే మనకి ఉంటుందో దానికి క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండవండి. ఓకేనా. కానీ పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్ మనకే ఉంటాయి, బ్యాలెన్సెస్ అనేవి ఉండొచ్చు. ఆ బ్యాలెన్సెస్ని మనం ఏం చేస్తామండి, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా యూస్ చేసుకుంటాం. సపోజ్ క్యాష్ ఇన్ హ్యాండ్ 5,000 ఉంది 31st Marchకి, ఇయర్ అయిపోయింది కదా అని చెప్పి మనం క్యాష్ యూస్ చేసుకోకుండా ఉంటామా, నెక్స్ట్ ఇయర్కి యూస్ చేస్తాం. కాబట్టి 5,000 రూపీస్తో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాము. మిషనరీ మా దగ్గర 20,000 మిషనరీ ఉందండి, దాంతో మేము ఫైనాన్షియల్ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాం. స్టాక్ 10,000 ఉంది, డెటార్స్ 18,000 రావాలి, క్రెడిటార్స్కి మేము 9,000 పే చేయాలి. ఫర్నిచర్ మా దగ్గర ఒక 12,000 ఫర్నిచర్ ఉంది, బిల్స్ పేబుల్ ఒక 11,000 రూపీస్ మేము పే చేయాలి. ఓకేనా. ఇవన్నీ మా అసెట్స్ అలాగే మా లయబిలిటీస్ అనమాట. దీంతో మేము ఫైనాన్షియల్ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా. అదమ్మా మీనింగ్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ ఎంట్రీ పాస్ చేయమన్నారు. ఎంట్రీ అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటమ్మా, మనకి జర్నల్ ఫార్మాట్ అనమాట. జర్నల్ ఫార్మాట్ ఎలా ఉంటుందండి, మనకి మొత్తం 5 columns ఉంటాయి అనమాట జర్నల్ ఫార్మాట్ అంటే. ఓకేనా. ఏంటమ్మా జర్నల్ ఫార్మాట్, ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇన్ ద బుక్స్ ఆఫ్ చెప్పారమ్మా, లేదా డాష్ 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 ఏం రాయమంటున్నారు, ఓపెనింగ్ ఎంట్రీ. ఏంటమ్మా ఓపెనింగ్ ఎంట్రీ రాయమంటున్నారు. ఓకేనా. మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటాయి నాన్న, 5 columns. ఫార్మాట్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి అమ్మా. ఏంటి, డేట్ కాలం, తర్వాత ఏంటి పర్టికులర్స్ కాలం, తర్వాత ఏమిటి ఎల్ఎఫ్ కాలం, తర్వాత ఏమిటి డెబిట్ రూపీస్,
అలాగే క్రెడిట్ రూపీస్ అనమాట. ఓకేనా? మొత్తం ఇలా ఎన్ని కాలమ్స్ ఉంటాయమ్మా? 5 కాలమ్స్ ఉంటాయి. ఇది 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. మనకి జూనియర్ ఇంటర్లో కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. మొత్తం జూనియర్ ఇంటర్లో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 8లో మనకి ఒక 5 థియరీ ఉంటాయేమో, ఒక 3 ప్రాబ్లమాటిక్ ఉంటుందన్నమాట. ఆ 3 ప్రాబ్లమాటిక్లో ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట మనకి. ఓకేనా? ఎప్పుడమ్మా మనం జనరల్ ఎంట్రీ ఓపెనింగ్ ఎంట్రీ పాస్ చేయమంటుంది? 1 ఏప్రిల్కేనా? అందుకని 1 ఏప్రిల్ డేట్ కాలంలో 2014, 1 ఏప్రిల్ 2014. ఫస్ట్ అసెట్స్ అన్ని కూడా ముందు రికార్డ్ చేయాలి, తర్వాత లైబిలిటీస్ రికార్డ్ చేయాలన్న. అసెట్స్ ఏమన్నానన్నా ఇచ్చినట్టు రాసుకోవడమమ్మా. క్యాష్ ఇన్ హ్యాండ్ లేకపోతే క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ ఇన్ హ్యాండ్ రాయకపోయినా ఏమన్నా రాస్తే సరిపోతుందమ్మా. జనరల్గా క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాస్తారు, అంత అవసరం లేదన్నా క్యాష్ అకౌంట్ అని రాస్తే సరిపోతుంది, నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా. ఓకేనా? క్యాష్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా బ్యాలెన్స్? 5,000 రూపీస్ డెబిట్లో రికార్డ్ చేస్తాం. అలాగే మిషనరీ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? 20,000 రూపీస్. నెక్స్ట్ స్టాక్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? స్టాక్ అకౌంట్ 10,000 రూపీస్. తర్వాత నాన్న సండ్రీ డెటార్స్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 18,000 రూపీస్. తర్వాత నాన్న సండ్రీ క్రెడిటార్స్ అంటే లైబిలిటీస్ అమ్మ, క్రెడిట్ బ్యాలెన్స్ అనమాట. ఫర్నిచర్ నాన్న, ఫర్నిచర్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? 12,000 రూపీస్. ఓకేనా? ఇది క్యాష్ డెబిట్, మిషనరీ డెబిట్, స్టాక్ డెబిట్, డెటార్ డెబిట్, ఫర్నిచర్ డెబిట్. ఓకేనా? ఇది క్రెడిటార్స్ వచ్చేసరికి క్రెడిట్ బ్యాలెన్స్, బిల్స్ పేబుల్ క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉందన్నా. 2 సండ్రీ క్రెడిటార్స్ ఎంతమ్మా? సండ్రీ క్రెడిటార్స్ 9,000 రూపీస్. 2 బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎంతమ్మా? బిల్స్ పేయబుల్ 11,000 రూపీస్. లాస్ట్లో ఏంటన్నా? 2 క్యాపిటల్. మరి ఈ క్యాపిటల్ అనేది మనం ఎలా వస్తుందండి? వర్కింగ్ నోట్స్లో కింద క్లియర్గా రాసుకున్నాను. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఓకేనా? ఇస్ ద టోటల్ ఆఫ్ అసెట్స్ నానా. టోటల్ ఆఫ్ అసెట్స్ 5,000 ప్లస్ 5,000 ప్లస్ 20,000 ప్లస్ 10,000 ప్లస్ 18,000 ప్లస్ 12,000 ఎంత నాన్న? 65,000. లయబిలిటీస్ నాన్న 9,000 ప్లస్ 11,000 20,000. ఓకే, బ్యాలెన్స్ ఎంత వస్తుందన్న? క్యాపిటల్ ఎంత? 65 మైనస్ 20 45,000 అండి. క్యాపిటల్ ఎంత నాన్న? 45,000. మరి జర్నల్ ఎంట్రీ అంటే కంపల్సరీగా ఏం రాయాలన్నా? నేరేషన్ అనేది కంపల్సరీగా రాయాలి. నేరేషన్ ఏముంటుందన్న? బీయింగ్ ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్సెస్ brought into current year. ఓకేనా? కంప్లీటెడ్ నాన్న. ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీటెడ్. ప్రాబ్లం నెంబర్ 3. రికార్డ్ ద ఓపెనింగ్ ఎంట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆన్ 1st January 2016. అమ్మ 1st January 2016 అంటే ఇవన్నీ బ్యాలెన్సెస్ ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ 31st December 2015 బ్యాలెన్సెస్ అనమాట. ఓకేనా? క్యాష్ ఇన్ హ్యాండ్. మన ఈ ఓపెనింగ్ ఎంట్రీ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏది అసెట్ ఏది లయబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అసెట్స్లోంచి లయబిలిటీస్ తీసేస్తే వచ్చే బ్యాలెన్స్నే ఉంటాం క్యాపిటల్ అంటాం నాన్న. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ అంటే డెబిట్ బ్యాలెన్స్, బిల్స్ రిసీవబుల్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్, బిల్స్ పేయబుల్ లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్, డెటార్స్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిటార్స్ లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఫస్ట్ అమ్మ ఇన్ ద బుక్స్ ఆఫ్ సో అండ్ సో ఫార్మాట్ కావాలన్నా. ఇన్ ద బుక్స్ ఆఫ్ డాష్ 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 ఏం ప్రిపేర్ చేయమని ఏం పాస్ చేయమన్నారు మనల్ని? ఓపెనింగ్ ఎంట్రీ. ఓకేనా? ఓపెనింగ్ ఎంట్రీ ఫస్ట్ ఫార్మాట్ ఏంటండి? ఫస్ట్ డేట్ కాలం, పర్టిక్యులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్. ఓకేనా? ఫస్ట్ డేట్ కాలం, తర్వాత ఏమిటి? పర్టిక్యులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, తర్వాత ఏమిటమ్మా? డెబిట్ రూపీస్, తర్వాత ఏమిటి? క్రెడిట్ రూపీస్.
ఓకేనా. ఫస్ట్ నాన్న, 1st January 2016 ఫస్ట్ డెబిట్స్ అనేది రికార్డ్ చేద్దాం నాన్న. క్యాష్ ఇన్ హ్యాండ్, దానికి క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాయకుండా క్యాష్ అకౌంట్ డేటా అంటే బాగుంటుందండి. ఎంతమ్మా 5,000 రూపీస్. తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ ఎంతమ్మా 2,000 రూపీస్. తర్వాత డేటార్స్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా 3,000 రూపీస్. ఇంకా డెబిట్ బ్యాలెన్సెస్ కంప్లీటెడ్ అన్న. క్రెడిట్ బ్యాలెన్సెస్ బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎంతమ్మా 3,000 రూపీస్. క్రెడిటార్స్ అకౌంట్ ఎంతమ్మా 2,000 రూపీస్. నెక్స్ట్ క్యాపిటల్ ఏంటమ్మా ఓపెనింగ్ ఎంట్రీ అంటే అప్పుడు మనకి ఏంటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనమాట రికార్డ్ చేస్తే క్యాపిటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ అనమాట. ఓకేనా. కింద నాన్న వర్కింగ్ నోట్స్ ఎందుకంటే వర్కింగ్ నోట్స్ కంపల్సరీ రాయాలంటే రాస్తే మంచిది నాన్న. ఓకేనా. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లైబిలిటీస్. ఓకేనా. అసెట్స్ ఎంతమ్మా 5,000 + 2,000 7,000 + 3,000 10,000 అసెట్స్ నాన్న. లైబిలిటీస్ ఎంత నాన్న 3,000 + 2,000 ఎంత 5,000 రూపీసేనా. బ్యాలెన్స్ ఎంతమ్మా 5,000 రూపీస్ అనమాట. వాటి క్యాపిటల్ ఎంతమ్మా 5,000 రూపీస్. క్యాపిటల్ అకౌంట్. నేరేషన్ ఏమొస్తుందమ్మా బీయింగ్ ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్సెస్ brought into current year. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 ఆల్సో కంప్లీటెడ్ నాన్న. ప్రాబ్లం నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 4 అన్న. ఓకేనా. రైట్ ద ఓపెనింగ్ ఎంట్రీ యాజ్ ఆన్ 1st April 2016 ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. మనల్ని ఏం పాస్ చేయమన్నారు నాన్న ఓపెనింగ్ ఎంట్రీ పాస్ చేయమన్నారు. ఓపెనింగ్ ఎంట్రీ పాస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏంటి ఏది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది ఏది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్స్ యాక్చువల్గా ఏ బ్యాలెన్స్ ఉంటుంది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అనమాట. కాబట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ నాన్న నేచర్ డెబిట్ బ్యాలెన్స్. మిషనరీ నేచర్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. స్టాక్ నేచర్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. సండీ డేటార్స్ నేచర్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. సండ్రీ క్రెడిటార్స్ నేచర్ లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్. ఫర్నిచర్ నేచర్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. బిల్స్ పేయబుల్ నేచర్ లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రికార్డ్ చేయడం నాన్న. ఇన్ ద బుక్స్ ఆఫ్ డాష్ 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 ఓపెనింగ్ ఎంట్రీ. ఫస్ట్ ఏంటమ్మా డేట్ కాలం. సెకండ్ ఏంటమ్మా పర్టికులర్స్ కాలం. తర్వాత ఏంటమ్మా ఎల్ఎఫ్ కాలం. తర్వాత ఏంటమ్మా డెబిట్ రూపీస్. తర్వాత ఏంటమ్మా క్రెడిట్ రూపీస్. ఓకేనా. డేట్ కాలంలో నాన్న 1st April 2016. ఓకేనా. ఎట్లా నాన్న అర్థమైందా. మనం ఓపెనింగ్ ఎంట్రీ రికార్డ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి విచ్ ఈస్ డెబిట్ అండ్ విచ్ ఈస్ క్రెడిట్ అనేది ఫైండ్ అవుట్ అది ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ రికార్డ్ అనేది చేసుకోవాలి. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నాన్న. ఫస్ట్ క్యాష్ అకౌంట్ డేటార్ ఎంతమ్మా బ్యాలెన్స్ 3,000 రూపీస్. నెక్స్ట్ మిషనరీ అకౌంట్ డేటార్ ఎంతమ్మా బ్యాలెన్స్ 10,000 రూపీస్. నెక్స్ట్ స్టాక్ అకౌంట్ డేటార్ ఎంతమ్మా బ్యాలెన్స్ 5,000 రూపీస్. తర్వాత నాన్న సండ్రీ డేటార్స్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా బ్యాలెన్స్ 4,000 రూపీస్. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ డేటార్ ఎంతమ్మా 8,000 రూపీస్. తర్వాత నాన్న 2 ఏమిటమ్మా సండ్రీ క్రెడిటార్స్ అకౌంట్ ఎంతమ్మా 6,000 రూపీస్. బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎంతమ్మా 2,000 రూపీస్. నెక్స్ట్ ఏంటమ్మా క్యాపిటల్. క్లియర్. నెక్స్ట్ వర్కింగ్ నోట్ అండి. అసెట్స్ మైనస్ లైబిలిటీస్
ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. అసెట్స్ నాన్న, టోటల్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి నాన్న మనకి చూడమ్మా. అసెట్స్ 3,000 రూపీస్ ప్లస్ 10,000 రూపీస్ ప్లస్ 5,000 రూపీస్ ప్లస్ 4,000 ప్లస్ 8,000 ఎంత నాన్న? హౌ మచ్? 30,000 నాన్న. అసెట్స్ ఎంతమ్మా? 30,000. లయబిలిటీస్ నాన్న మనకి 6,000 ప్లస్ 2,000 ఎంతమ్మా? 8,000 రూపీస్. 30 మైనస్ 8,000 రూపీస్ 22,000. క్యాపిటల్ ఎంతమ్మా? 22,000. బీయింగ్ narration నాన్న, ప్రీవియస్ ఇయర్ balances brought into current year. Okay, Nana. Problem number 4 completed, Nana.